ఖండిస్తూ ఉన్నాం. దీన్ని అంటే వీరు మా నాయకుడిని మా పార్టీని బెదిరించే ధోరణితో మాట్లాడరు. ఈ యొక్క ఉడత ఊపులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి, మా అధినేత కేసీఆర్ గారు కానీ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం, చరిత్ర గల పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు సమానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారు చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే పీసీ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఎప్పుడు పెడతారో చర్చ చెప్పండి, తప్పకుండా మేము వస్తాం. పార్టీ తరఫున పార్టీ శాసనసభ విప్పుగా, ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ విప్పుగా నేను తప్పకుండా చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఈ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని మీ ముఖ్యమంత్రిని పక్కన ఊడ్చబెట్టుకొని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది. మీ పదవికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్ప మీరు మా పార్టీ నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతాడు, మీరు భయపెట్టించే దూరంలో మాటలు మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే చట్టాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, ఎవరు కూడా వాళ్ళకి విచారణాధికారం లేరు. ఏదైనా చట్టమై అసలు తీర్పు వీళ్ళే చెప్తారు, వీళ్ళనే అన్ని వాళ్ళే చెప్తారు. ఈ రకమైనటువంటి ధోరణి గతం నుంచి ఫస్ట్ నుంచి కనపడతా ఉంది. ఎప్పుడు చూసినా ఎన్నో విచారణలు వేసి ఇప్పటికి కూడా ఇదే ప్రభుత్వం ఇప్పటికీ చాలా విచారణలు వేసి విచారణ చేయమని చెప్పేసి మరి మా పార్టీ నాయకత్వం పైన, మా పార్టీ పైన, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా మంత్రులు పనిచేసినటువంటి వారిపైన మీరు విచారణకి ఇప్పటికే ఆదేశించినారు. కానీ భయపడే ప్రసక్తే లేదు. ఏ విచారణకైనా సిద్ధం, ఎదుర్కొంటాం, కోర్టులు పోతాం, కోర్టులలో కూడా ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయస్థానంపై నమ్మకం ఉన్నది. కానీ న్యాయస్థానాలు అక్కడ వీళ్ళే తీర్పు చెప్తున్నారు. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారేమో నేను అనుకుంటే అరెస్ట్ చేస్తాను ఆయన అంటాడు, బయట పీసీ అధ్యక్షుడేమో రేపో మాపో మీరు కూడా జైలుకు పోతారని ఈయన అంటాడు. అంటే చట్టం వీళ్ళకి చుట్టంగా మారిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళని. కాబట్టి మేము అడిగిన ప్రశ్నలకి ఇలాంటి సమాధానాలు లేవు. కాబట్టి ఈ యొక్క అభూత కల్పనలతో మరి అసత్య ప్రచారాలతో ప్రజలని మభ్యపెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మరి వారు చర్చకు రమ్మంటున్నారు ఈ అంశం పైన. తప్పకుండా ఈ అంశం మేము విచారణ జరిపించాలని చెప్పి కదా మేము అన్ని విచారణ సంస్థలకి మేము ఉత్తరం రాష్ట్రం దరఖాస్తు పెట్టాం. మీరు తప్పకుండా మీరు కూడా రాయండి. గతంలో రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిపైన ఆరోపణలు వస్తే వారే సిబిఐకి రాసి విచారణ జరిపించమని చెప్పి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు కొడతా ఉన్నా, పిసిసి అధ్యక్షుడు కొడతా ఉన్నా, దమ్ముంటే మీరు విచారణకు ఆదేశించండి. మీ 10,000 కోట్ల కుంభకోణం బయటపడుతుందా పడదా ప్రజల్ని తెలుసుకుంటారు. పారదర్శకంగా ఉండండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయం మీకు? తప్పకుండా మీరు ఎలాగైతే గతంలో సిబిఐ విచారణకి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మరి దరఖాస్తు పెట్టి మరి చేయమని చెప్పి కోరారో మీరు కోరండి. మీరు చర్చకు రమ్మంటున్నారు కదా, మీరు నిజంగానే నిజాయితీ పరులు అయితే, నిజంగానే 10,000 కోట్ల రూపాయల ఈ 400 ఎకరాల మరి ఈ యొక్క భూముల్లో, గచ్చిబౌలి భూముల్లో కుంభకోణం జరగకపోతే మీకు ఎందుకు భయము? సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పట్ల పూర్తిగా మరి పరిశీలించి ఆదేశాలు కూడా ఇచ్చింది కదా. మరి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మరి సర్కారీ అరాచకం సృష్టిస్తుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మరి ఉల్లంఘించి బేఖాతరు చేసి సర్కారీ అరాచకం అంటారు దీన్ని. ఈ రకమైనటువంటి మరి అరాచకాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక మాట వింతగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో మరి యొక్క 10,000 కోట్ల రూపాయలతోని మేము ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పి మరి అసెంబ్లీలో మాట్లాడతారు. మహేష్ కుమార్ గౌడ్ గారేమో మేము రుణమాఫీ చేసినాం, రైతులకి బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు.